హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మీరు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలన్నా, లేదంటే యూట్యూబ్ నుంచి డబ్బులు ఎలా వస్తాయి, ఎంత వస్తాయి, ఇవన్నీ కూడా కొంచెం తెలుసుకోవాలన్నా, మనకి ఎంత వచ్చినాయో ఏంటో తెలుసుకోవాలన్నా కానీ ఈ వీడియో అయితే కొంచెం ఫుల్గా అయితే చూడండి. మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందండి. మీరు కనుక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఈ వీడియో అయితే మీకు పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మీకు ఒక నాలెడ్జ్ అంటూ వస్తుంది. యూట్యూబ్ నుంచి మనీ ఎలా వస్తాయి, యూట్యూబ్ ముందు మనీ స్టార్ట్ అవ్వాలంటే ఎంత క్రైటీరియా ఉంటుంది కదా, ఎంతమంది సబ్స్క్రైబర్స్ రావాలి, ఎంత వాచ్ అవర్స్ రావాలి, అలాగే స్టార్ట్ అయిన తర్వాత మనకు మళ్ళీ మనీ ఎలా వస్తుంది, ఈ లైక్ కొట్టండి అంటారో, షేర్ చేయండి అంటారో, బెల్ ఇవన్నీ దేనికి ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామనుకోండి, మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే దాంట్లో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ రావాలంటే ఎలా ఉండాలంటే మినిమం 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. 1000 సబ్స్క్రైబర్స్ క్రాస్ చేసిన తర్వాత వితిన్ 90 డేస్లో మన షార్ట్ వీడియోస్ ఏదైతే ఉంటాయో అవి 3 మిలియన్ దాటాలండి. లేదు అది అవ్వలేదు అనుకుంటే కనుక 1 ఇయర్లోగా, ఇది వరకు 4000 వాచ్ అవర్స్ ఉండేది, ఇప్పుడైతే కనుక 3000 వాచ్ అవర్స్ అంటే ఫుల్ లెంత్ వీడియోస్ పెడతాం కదండి మనం. అవి ఇన్ని మినిట్స్ అని చెప్పేసి ఎంతమంది చూసారో అవన్నీ క్యాలిక్యులేట్ అయ్యి 3000 గంటలు అయితే అవ్వాలండి. ఒకవేళ మన ఛానల్ కనుక 3000 గంటలు చూసి 1 ఇయర్లోగా చూసిన తర్వాత మనం సబ్స్క్రైబర్స్ కూడా 1K దాటేశారనుకోండి, అప్పుడు మనం అయితే యూట్యూబ్ మానిటైజేషన్కి అయితే ఎలిజిబిలిటీ అవుతాం. అసలు ఈ మానిటైజేషన్ అంటే ఏంటి అని చెప్పేసి మీకు ఒక డౌట్ ఉన్నది కదా. మానిటైజేషన్ అంటే ఏంటంటే మనం వీడియోస్ చూసేటప్పుడు యాడ్స్ వస్తాయి కదండి, ఆ యాడ్స్కి సంబంధించింది మానిటైజేషన్ అంటేని. అంటే ఇంకా మీ మీ వీడియోస్లో యాడ్స్ వేసుకోవచ్చు అంటే మీ వీడియోస్ని ఇంకా బాగా ఫాలో అవుతున్నారు జనం, యాడ్స్ వేసుకోవచ్చు అని చెప్పేసి అది ఒక క్రైటీరియా అనేది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు, 1K వచ్చింది, మానిటైజేషన్ కూడా అయిపోయిన తర్వాత మీకు పిన్ వెరిఫికేషన్ అని ఉంటుంది, అది కూడా అయిపోయిన తర్వాత మీకు మనీ ఎలా వస్తుంది ముందు. యూట్యూబర్ మనీ అందరికీ ఇంతమందికి చేసి వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నారంటే వాళ్ళు ఏమైనా మన చుట్టమా, మన ఏమన్నా తమ్ముడా, ఇంట్లో వాళ్ళే డబ్బులు ఇవ్వరు కదా మనకి, ఇంకా ఊరికి వెళ్ళి ఎందుకు ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారంటే మనం వీడియోస్ చూస్తాం కదా, వీడియోస్ చూసేటప్పుడు మధ్యలో యాడ్స్ వస్తాయి కదండి. ఆ యాడ్స్ ఇప్పుడు నేను వీడియోస్ చేస్తాను, సమ్ఎక్స్ ఒక కంపెనీ ఉన్నది, ఆ కంపెనీ వాళ్ళు ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కనుక యూట్యూబ్ అతను కాంటాక్ట్ అయ్యి నేను ఒక 1Kకి వచ్చి మీకు 70 రూపాయలు ఇస్తాను, లేదా 60 రూపాయలు ఇస్తాను, లేదా 50 రూపాయలు ఇస్తాను అని చెప్పి సమ్ అమౌంట్ అని ఉంటుంది, ఇస్తాను 1Kకి వచ్చి అని చెప్పి నాకు యాడ్స్ చేయండి అంటే కనుక అప్పుడు యూట్యూబ్ అతను ఏం చేస్తాడు, ఇప్పుడు 70 రూపీస్కి తీసుకున్నాడు అనుకో, ఇక్కడ సబ్స్క్రైబర్స్ కౌంట్ బట్టి, సబ్స్క్రైబర్స్ అనేది దేనికో ఇప్పుడు చెప్తాను చూడండి, కౌంట్ బట్టి ఏంటంటే మనకి సబ్స్క్రైబర్స్ పెరిగిపోవాలి, మనకి ఇచ్చే రేట్ కూడా పెరుగుతుంది, మన డిమాండ్ పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ప్రీమియం యాడ్స్ పెరిగేటప్పటికి మనకు వచ్చేది రేట్ కూడా పెరుగుతుందండి. కౌంట్ బట్టి ఎలాగంటే ఇప్పుడు అక్కడ 70 రూపాయలు కప్పుకున్నా, 60 రూపాయలు కప్పుకున్నా, మనకు వచ్చేటప్పటికి 1K అలా ఉన్నారు అనుకోండి, 20 రూపాయలు, 13 రూపాయలు, 15 రూపాయలు ఆ యాడ్ బట్టి ఇంత అమౌంట్ అని చెప్పేసి వాళ్ళ యూట్యూబర్ తీసుకోగా మిగిలింది మనకు వస్తుందండి. సో ఇప్పుడు అర్థమైంది కదా యూట్యూబర్కి డబ్బులు ఎలా వస్తాయి ఏంటని, అలాగే యూట్యూబ్ నుంచి మనకి ఎలా వస్తాయి ఏంటో కూడా ఇప్పుడు అర్థమైంది కదండి. మనకేంటంటే ఇప్పుడు నాకు వచ్చేటప్పటికి ఒక 20K ఉన్నారనుకోండి, నాకు వచ్చే రేట్ వచ్చేసి 30 రూపాయలు ఇంచుమించులో అటు ఇట్లా ఉంటుంది, అంటే దాని తగ్గ యాడ్స్ అయితే పడతాయి మనకి. సో దాని రేట్ అయితే ఉంటుంది. ఇప్పుడు యూట్యూబర్ 60 ఒప్పుకొని 70 ఒప్పుకొని మనకి వచ్చేటప్పటికి 25, 30 అలా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎంత వస్తుంది, మంచిగా రూపాయి వస్తుందా చూసిన వాళ్ళకి అది అని చెప్పేసి అనుకుంటారు కదా, అంత ఏమి ఉండదండి, పైసల్లో ఉంటుంది. అదే షార్ట్ వీడియో వచ్చేటప్పటికి 1 మిలియన్ వచ్చింది అనుకోండి, ఇంచుమించు ఒక 600 అలా ఉంటుంది. అదే ఫుల్ వీడియో 1 మిలియన్ వచ్చేటప్పటికి ఇంచుమించు మనకి ఒక 20,000, 30,000 అలా ఉంటుందండి. సో మన వీడియోస్ అన్నీ కూడా మిలియన్స్లోకి వెళ్తానే తప్ప దీనిలో లక్షాధికారులు అయిపోయే వాళ్ళు ఎవరు ఉండండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఇప్పుడు యూట్యూబ్ నుంచి డబ్బులు ఎలా వస్తాయి ఏంటని. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇవన్నీ ఎందుకంటారో చెప్తాను చూడండి. సపోజ్ యూట్యూబ్ ఆల్గోరిథం ప్రకారం మనం ఒక వీడియో పెట్టామనుకోండి, ఆ వీడియోకి ఏంటంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఒక 10 మందిని చూస్తాడండి, ముందు వీడియో పెట్టగానే 10 మందిని చూస్తాడు. ఈ 10 మందిలో ఒక 5కి లైక్ చేశారనుకో, ఓకే ఈ వీడియోలో కొంచెం ఏదో బాగున్నట్టుంది అని చెప్పి ఇంకో 100 మంది పెంచుతాడు. అదే చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక 2-3 కామెంట్ పెట్టారనుకో,
అయితే ఈ వీడియోలో కామెంట్ పెట్టి ఇలా ఉందంటే ఇంకా కొంచెం మ్యాటర్ ఉంటుందని చెప్పేసి ఇంకో 100 మందికి పెంచుతాడు. అదే కొద్దిగా షేర్ చేశారనుకో, అయితే ఈ వీడియో ఏదో మంచి వీడియో అనుకుంటా కొంచెం లైక్ చేశారు, కామెంట్ చేశారు, షేర్ చేస్తున్నారు అని చెప్పేసి అనేటప్పటికి ఇంకా కొంచెం రీచ్ పెంచుతాడు. అంటే మన కింద వీడియోస్ ఏమైనా స్క్రోల్ చేసేటప్పుడు కింద చూపిస్తుంది కదా, అలాగా పెంచుతాడు. అప్పుడు ఏంటంటే వీడియో కొంచెం రీచ్కి వెళ్తుందండి. దానికోసమనే మరి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అంటారు. ఇంకోటి ఏంటంటే బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి అంటారు కదా, అదేంటంటే మనం వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వెళ్తుంది వాళ్ళకి. వెళ్ళిన తర్వాత మనకు నోటిఫికేషన్ రాగానే మీకు క్లిక్ చేశారనుకోండి, అప్పుడు దాన్ని బట్టి ఒక రేటింగ్ ఉంటుందండి. అంటే క్లిక్ త్రూ రేటింగ్ అని ఉంటుంది. దాన్ని బట్టి ఎంతమంది వీడియో పెట్టగానే చూస్తున్నారో చూసి దాన్ని బట్టి కూడా రీచ్ అనేది పెంచుతారండి. సో అందుకోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటారు. అదొకటి వీడియోస్ పెట్టగానే కొంచెం తెలుస్తుంది కదండి, అది కూడా ఒక రీజన్. ఒక కామెడీ విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఏంటి యూట్యూబ్లో వీడియోస్ చేస్తావా అంటారు. అవునండి అంటారు. వీడియోస్ చేస్తారు కదా, మరి డబ్బులు వస్తాయా అంటారు. వస్తాయండి అంటారు. ఎంత నెలకు ఒక 50,000 వస్తాయా, ఒక 60,000 వస్తాయా అని చెప్పేసి అంటారు. ఇంతకీ వచ్చి ఎంతో తెలిస్తే షాక్ అయిపోతారు కూడా. మనకు వచ్చేది అయితే గట్టిగా అయితే ఇప్పటికి వచ్చి ఒక 7,000 తీసుకున్నానండి గట్టిగా వచ్చేటప్పటికి. ఎందుకంటే మనం పెట్టేది అంతా ఫుల్ లెంత్ వీడియోలు కాబట్టి కొద్దిగా అదన్నా జనం చూస్తున్నారు కాబట్టి. అదే షార్ట్ వీడియోస్ అంగా చేసే వాళ్ళకైతే ఏముండదండి అసలు. అది ఆ 7,000 కూడా ఇంకా మనకి అకౌంట్కి కూడా రాలేదు. మినిమం $100 కంప్లీట్ అవ్వాలండి. $100 ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల 3వ తారీఖు అండి. 3వ తారీఖుకి క్యాలిక్యులేట్ అవుతుంది కాబట్టి 3వ తారీఖు నుంచి స్టార్టింగ్ అనుకోండి. 3వ తారీఖు నుంచి నెల మళ్ళీ వచ్చే నెల 3వ తారీఖుకి మనకి ఎన్ని డాలర్స్ అయితే ఇప్పుడు $100 కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ మంత్ 23rd నుంచి 26th లోపు డబ్బులు అయితే ఆడిపోతాయి. $100 కంప్లీట్ అవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేయాలండి. అలాగా $100 ఎప్పటికైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు పడుతుంది. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళకైతే మీరు పర్టికులర్గా వీడియో చూడట్లేదు. ఎందుకంటే ఎవరికైనా సరే $100 పడుతుంది. అప్పుడు రేటు బట్టి 8,000 చిల్లర అటు ఇట్లో పడుతుందండి ఎవరికైనా సరే. బాగా ఎక్కువ వ్యూస్ వచ్చి వాచ్ టైం ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ కూడా పడుతుంది. అదండి. ఇది పర్టికులర్ ఒక నెలకనైతే ఏం చెప్పలేమండి. మినిమం $100 దాటిన తర్వాత ఇంకా ఎంతనా కానీ పడుతుందండి. అదండి మరి వీడియో. మరి మీకు మొత్తం కూడా ఫుల్గా క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నా. మరి వీడియో నచ్చితే కొంచెం మళ్ళీ నేను కూడా చెప్తున్నానండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి.